ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ శ్రమలలో దేవుడు పాదాలు పట్టుకొని ఇంకా ఉన్నతమైన వాగ్దానములకు పాత్రులయ్యారు. శ్రమలు వచ్చినప్పుడు బలహీనులు అయిపోతే సాతాను మనం జయిస్తాడు, శత్రువు మనం జయిస్తాడు. శ్రమలలో, కష్టాలలో నువ్వు బలవంతురాలుగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి. మన అవసరత ఎంతగా మనల్ని కృంగదీస్తున్నాయంటే మనం ఆధారపడిపోయాం, ధనం మీద ఆధారపడ్డాం, ఈ లోకం మీద ఆధారపడిపోయాం. అందుకే అవి మనల్ని పరిపాలిస్తున్నాం. అందుకే ఆ శ్రమలు బట్టి మనం కృంగిపోతున్నాం. దేవుని సంగమా, ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుండి విడుదల విడుదల విడుదలని ఏడవకో. ఆ శ్రమతో ఎలా పోరాడాలో నేర్చుకో. ఎప్పుడైతే ఆ శ్రమతో ఎలా పోరాడాలో నువ్వు నేర్చుకుంటావో, నీ జీవితంలో ఇంకో శ్రమ వచ్చినప్పుడు పోరాడగలవు. ఒకవేళ ఈ శ్రమ నుండి విడుదల నువ్వు కోరుకుంటే మరలా ఇంకో శ్రమ వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇంకెంత ఏడుస్తావు? నీ పిల్లలు చెడిపోతున్నారు, నీ పిల్లలు పాడైపోతున్నారు. అదొక సమస్య, అదొక శోధన నీ గృహంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? అందరూ బాగున్నా, నా పిల్లలు పాడైపోయారని అలాగే ఏడవకో. నా పిల్లలు జీవితాలు బాగు చేయాలంటే ఈ శ్రమతో నేను ఎలాగనా పోరాడాలి, ఈ కష్టంతో నేను ఎలా పోరాడాలి. నీ ముందున ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, ఎదుర్కోవాలి. దైవ జ్ఞానం ఉంది, ప్రార్థన బలం ఉంది, విశ్వాసమైన డాల్ ఉంది, దేవుని వాక్యం ఉంది. నీ తరపున ప్రార్థించటకు దైవజనుడు ఉన్నాడు. ఎవరు నిన్ను తిరస్కరించినా యేసయ్య నిన్ను తిరస్కరించలేదు. ఎవరు నిన్ను ద్వేషించినా యేసయ్య నిన్ను ద్వేషించలేదు. నీ శ్రమ కన్నా దేవుని సన్నిధిలో ఆనందమే గొప్పది. నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా, నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా. మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి విడిపించావు. నీ త్యాగమునకు నా వందనము, నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా యేసయ్యా. కీర్తనలు 90:10 మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. The length of our days is 70 years or 80 if we have the strength. At their span is but trouble and sorrow, for they quickly pass and we fly away. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ కీర్తన ఎవరు రాశారు? దేవుని ఎరిగినవాడు రాశాడా, దేవుని ఎరగనివాడు రాశాడా? దేవుని ఎరిగినవాడే రాశాడు అండి. దేవునితో మాట్లాడినవాడు, దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడాడు. వారి జీవితంలో ఒక జ్ఞానోదయం కలిగింది. ఏంటి అంటే, మనిషి జీవితము ఆయాసము, ప్రయాస, దుఃఖము. కారణం ఏమిటి? మనిషి జీవితము, మానవుని జీవితము ఎందుకు ఆయాసం, మానవుని జీవితము ఎందుకు ప్రయాస, ఎందుకు దుఃఖము? ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పాను. స్త్రీ శిక్షింపబడినది. ఈ స్త్రీ శిక్షింపబడుటకు కారణం ఏమిటి? పాపము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు వినలేదు గనుక పాపము ప్రవేశించింది. ఆదాము, హవ్వ, సర్పము శపించబడ్డారు. నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. ప్రభువా, నా జీవితంలో ప్రయాస ఉండకూడదు, నా జీవితంలో వేదన ఉండకూడదు. నేను అలా కళ్ళు మూసుకుంటాను చాలా ఈజీగా అయిపోవాలి. అవుతుందా? ఏ నొప్పి లేకుండా ఏ స్త్రీ
ఉండదు. ఆపరేషన్ చేసేసిన తర్వాత కదలకూడదు అంటారు. ఎందుకు? కదిలితే స్టిచెస్ ఊడిపోతాయి, నొప్పి. 9 నెలలు ఆ బేబీని ఆ స్త్రీ మొయ్యాలి. ఏ బాధ లేకుండా ఆ 9 నెలలు ఉండగలదా? ఆదాము యొద్దకు వెళ్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఆదాము ఆ స్త్రీ మాట విని ఫలము తిన్నాడు. దేవుని దృష్టికి పాపం చేయవాడయ్యాడు. దేవుడు ఏమన్నాడు? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేల ఏమైనదట? శపించబడి ఉన్నది నీ నిమిత్తము. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఇప్పుడు మన ప్రార్థనకు వద్దాం. ప్రభువా, నాకు ఏ ప్రయాసం ఉండకూడదు, కానీ ప్రతిఫలాలు మాత్రం రావాలి. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇప్పుడు మన ప్రార్థన, ప్రభువా, ఈ నేల మీద, ఈ భూమి మీద నన్ను బాగా దీవించు. మానవుడు శపించబడ్డాడు. పాప వలన వచ్చిన జీతము మరణం, శాపము. ఆదాము ద్వారా శాపం ప్రవేశించింది. అందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమైంది. ఈ నేల శపించబడింది. నోవహు కాలంలో దేవుడు 40 దినములు వర్షాన్ని కుమ్మరించాడు. అప్పుడు నేల మీద ఉన్న వారు అందరూ ఏమయ్యారు? చనిపోయారు, శపించబడ్డారు. ఎవరు రక్షింపబడ్డారు? దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులుగా ఉన్నారో వారు రక్షింపబడ్డారు. మానవుని జీవితము ప్రయాసే, వేదనే. ఈ సంవత్సరం ఒక సమస్య వచ్చింది, తీరిపోయింది, అమ్మయ్య అనుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకో సమస్య వస్తుంది. వచ్చే సంవత్సరం ఇంకో వేదన ఉంటుంది మనకి. అబ్రహాము వాగ్దానములు పొందుకున్నాడు. తన జీవితంలో శ్రమలు లేకుండా ఉన్నాయా? లేదు. వాగ్దానములు పొందుకున్నవాడే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించిన దేశమునకు ప్రయాణమై వెళ్ళమంటే అబ్రహాము ప్రయాణమై ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడి మాట విని తన సొంత ఊరును, దేశమును, ప్రాంతమును విడిచిపెట్టాడు. దేవుడు చూపించు దేశమునకు ప్రయాణమయ్యాడు. శ్రమలు ఉన్నాయా లేవా? శ్రమలు ఉన్నాయి. పేదరికం ఉన్నదా లేదా? కరువు ఉన్నదా లేదా? దేవుడు ఏ విషయంలో అయితే వాగ్దానం చేస్తాడో ఆ విషయంలో ఎంతగానో ఓర్చుకొని ఎదురు చూడవలసిన పరిస్థితి అబ్రాహాముకు కలిగింది. దీవెనలు, ఆశీర్వాదములు ఏదో ఒక విధంగా పొందేసుకుందాము, దాని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుద్దామంటే అవదాం. మనం దేవుళ్ళో ఉండి ఏదైనా కష్టమును ఎదుర్కోగలిగాము అంటే ఆ కష్టం ద్వారా దేవుడు మనకి 2 ప్రతిఫలం ఇస్తాడు. యోబు తన జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నాడు. అన్ని విధములైన శ్రమలను ఎదుర్కొన్నాడు. దేవుల్లో ఉన్నాడు కనుక 2 ప్రతిఫలమును, 2 ఆశీర్వాదమును పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కొన్ని బాధలు, కష్టాలు నాకు మాత్రమే ఎందుకు వచ్చాయి? ఈ దీనస్థితి లేక ఈ పరిస్థితి, ఈ శ్రమ నన్ను ఎప్పుడు విడిచిపెడుతుంది? మనం గమనించాలి. ఈ భూమి మీద ఏ నరునైనా అడగండి, ఏ శ్రమ లేకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. మనిషికి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరాలు బ్రతకచ్చు. అయినను ఆ బ్రతుకు ప్రయాస, ఆయాసం.
పరిగెడుతున్నాం. ముందుకు పరిగెడుతున్న కొలది శ్రమ వస్తూనే ఉంటుంది. ప్రయాణించాలని మనం అనుకుంటున్నాం. మరి ఇక్కడ నుండి ఎన్ఏడి కొత్త రోడ్డుకి ప్రయాణించాలి అంటే ఆ ప్రయాణము నువ్వు చెయ్యాలి. గతుకులు ఉంటే గతుకులకు దిగాలి, స్పీడ్ బ్రేకర్ ఉంటే స్లో అవ్వాలి. మధ్యలో ఏమైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే నువ్వు మధ్యలో ఆగిపోవాలి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కనుక. లేదా నీకు కూడా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి రావచ్చు. ఈ భూమి, ఈ నేల శపించబడినది. నీ నిమిత్తము ఈ నేల శపించబడినది అని దేవుడు ఆదాంతో అన్నాడు. సరే, దేవుడు అబ్రహాముని పిలిచాడు కదా, అబ్రహాముకు వాగ్దానములు చేశాడు కదా, అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు కదా, అబ్రహాము దేవుని స్వరం వింటున్నాడు కదా. మరి అబ్రహాం జీవితంలో శ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ కష్టకాలములలో, ఆ శ్రమలలో దేవుని విడిచిపెట్టే స్వభావం కానీ ఆలోచన కానీ వారికి వచ్చిందా? ఎందుకు రాలేదు? సింహాల బోనులోకి వెళ్ళు దానియేలు, ఆ సింహముల నోళ్ళ నుండి నేను నిన్ను తప్పిస్తానని దేవుడు గ్యారంటీగా చెప్పాడా దానియేలుతో? శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారితో మీరు అగ్నిగుండంలోకి వెళ్ళినట్లయితే నేను మీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాడా? మాట్లాడా? వారెందుకు ఆ శ్రమను ఎదుర్కోవడానికి ముందుకెళ్ళారు? దానియేలు ఆ సింహాల నోళ్ళకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు, ఏ శ్రమకు భయపడలేదు. దేవుని దృష్టికి నిర్దోషుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అగ్నిగుండం అనే శ్రమ ఉన్నది, కానీ ఆ శ్రమకు వారు లోబడలేదు. ఈ రోజున పేదరికానికి లోబడుతున్నారు, డబ్బుకు లోబడుతున్నారు, పనికి లోబడుతున్నారు, శ్రమకు లోబడుతున్నారు. నా జీవితంలో కష్టాలు వద్దు అంటున్నారు, నా జీవితంలో ఈ శ్రమలు వద్దు అంటారు. నీ జీవితంలో ప్రయాస వద్దు, కష్టం వద్దు, శ్రమ వద్దు అంటే మరి శపించబడినోడు ఎవడు? అసలు ఆశీర్వాదకరమైన స్థలం ఏది? పరలోకం. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ స్థలమునకు ఏర్పరచబడిన వారసురాలవి, వారసుడివి. ఏ స్థలములో దేవుడు నీకు ప్రశాంతత ఇస్తున్నాడో ఆ స్థలము కొరకు నువ్వు ప్రయాణించాలి. ఆశీర్వాదాలు పొందుకున్నాడు, వాగ్దానములు పొందుకున్నాడు అబ్రహాము. ఇన్ని కష్టాలు అనుభవించాడే, ఇంత వేచి ఉన్నాడే, ఏమైనా వృధా అయిపోయిందా? మీరు పడిన ప్రతి కష్టము, ప్రతిఫలము మీ పిల్లలకి వెళ్తుంది. మీరు నిజంగా మీ పిల్లలను ప్రేమిస్తే ఆ కష్టాన్ని మీరు అనుభవించాలనుకుంటారా? ఆ కష్టం మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారా? ఆ కష్టం మీద నేను అనుభవిస్తాను, నా పిల్లలు సుఖపడని అనుకుంటాం. అబ్రహాము ఎదుర్కొన్న పరిస్థితులు ఇసాకు జీవితంలో అంతగా లేవేమో. ఇసాకు వివాహం అయింది, గర్భఫలము లేదు. ప్రార్థించగానే రిబకా యొక్క గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. అబ్రహాం అంత వేదన పడ్డాడా? అబ్రహాం అంతా వేచి ఉన్నాడా? ఇస్సాకుకు 2 ట్విన్స్ పుట్టారు. ఇప్పుడు యాకోబు యొద్దకు వెళ్దాం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దాన పుత్రుడి కొరకు 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇస్సాకు గర్భఫలము ఆలస్యమైంది. యాకోబు గర్భఫలము ఎంతమంది పుట్టారు? దీనాతో 13 మంది. అబ్రహాముకి ఎంతమంది పుట్టారు? వాగ్దాన పుత్రుడు ఒకడు, సారాయి ద్వారాగా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు
సంతానం నుండి మొదలైంది 12 గోత్రాలు. యాకోబు పేరు ఇజ్రాయిలు అనే దేశముగా మారిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీరు ఏ కష్టాన్ని అనుభవించినా అది మీ పిల్లలకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ కష్టాన్ని, ఆ శ్రమ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎదుర్కొన్నావు గనుక. ఒకవేళ ఆ కష్టాలలో నువ్వు దేవుని దూషించే విధంగా ఉన్నట్లయితే, ఆ కష్టాలలో అవిశ్వాసురాలుగా నువ్వు ఉన్నట్లయితే, నీవు భరించిన ఆ కష్టము, ఆ నొప్పి తర్వాత అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆదికాండము 47వ అధ్యాయము 8-9 చదువుదాం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. తన జీవితం కొరకు చెప్తున్నాడు. ఎవరి దేవుడను అని దేవుడు మోషేకి పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడు అంటున్నాడు. వారి జీవిత చరిత్ర చూస్తే ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధల్లో వారు దేవుడికి దూరం అయిపోలేదు. ఇంకా చెప్పమంటారా? ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ శ్రమలలో దేవుడు పాదాలు పట్టుకొని ఇంకా ఉన్నతమైన వాగ్దానములకు పాత్రులయ్యారు. వేదనతో, కన్నీటితో దేవుని యొద్దకు వారు వెళ్ళినప్పుడు దేవుని యొక్క కటాక్షము వారు పొందుకోగలిగారు. ఎందుకంటే ఆ శ్రమలలో, కష్టాలలో దేవుణ్ణి నిందించే విధంగా వారు లేరు. ఇజ్రాయేల్ ప్రజలు కష్టాలు వచ్చినప్పుడు మోషేని, దేవుణ్ణి నిందించారు. అందుకే వాగ్దానము చేయబడిన వాగ్దానపు దేశమును వారు పొందుకోలేకపోయారు. ఆ తరము వారిలో శ్రమలు వచ్చినప్పుడు బలహీనులు అయిపోతే సాతాను మనం జయిస్తాడు, శత్రువు మనం జయిస్తాడు. శ్రమ మనలను పరిపాలిస్తుంది. శ్రమలలో, కష్టాలలో నువ్వు బలవంతురాలుగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. ఒక శ్రమ కొరకు, ఒక బాధ కొరకు ఎక్కువగా ఆలోచిస్తే మెంటల్గా ఏమైపోతామండి? బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మెంటల్గా డల్ అయిపోతారు, మతిమరుపులు వచ్చేస్తూ ఉంటాయి, పరధ్యానంతో నడుస్తూ ఉంటారు. సరే, దీనివల్ల నీకేటి లాభం? వస్తూ ఉంది, ఇలా పట్టుకుంటా ఇలాగా, కానీ సాయంకాలం వరకు పట్టుకొని ఉండాలంటే, ఇప్పుడు నేను ఫ్రీగా ఉండాలంటే ఏం చేయ తెలిసి దీన్ని పక్కన పెట్టి వదిలేడా. శ్రమ కోసం ఆలోచించద్దు, శ్రమ కోసం ఆలోచించద్దు. ఆ శ్రమ నన్ను ఏం చేసిన భయపడద్దు. శ్రమను పక్కన పెట్టండి. మీరు మానసికంగా కుంగిపోయేవారుగా ఉంటే మీ మానసికమైన స్థితి ఎంత లో కండిషన్లో ఉందో. శ్రమలు ఎవరికి లేవు, కష్టాలు ఎవరికి లేవు. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ఉన్నారు. మనం అనుభవించే శ్రమల కన్నా వారు ఎక్కువ శ్రమలు అనుభవించారు. ఇంకా చెప్పాలా, మనము మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు సంపాదిస్తున్నాం, బతుకుతున్నాం, అవి మన శ్రమలు. యేసు ప్రభు సువార్త చేసిన వారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. రోగం అంటే భయం, అనారోగ్య పరిస్థితి అంటే భయం, ఎవరిని వచ్చి గట్టిగా తిడితే భయం, భర్తకు భార్య అంటే భయం, భార్యకు భర్త అంటే భయం, ఏ సమస్య వస్తుందని భయం, ఏమైపోతామని భయం. ముందు ఆ భయాన్ని తీసివేసేస్తే చాలా సంతోషంగా ఉంటాం. చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు శ్రమల కొరకు. పరువు పోయిందనుకుంటారు శ్రమలు ఎక్కువ భరిస్తే. నీ జీవితంలో శ్రమలు ఎక్కువైపోతే నీవు పరువు పోవడం కాదు, నీ జీవితంలో శ్రమలు ఎక్కువైనా ఇంకా నీవు కదలకుండా బండం మీదే ఉన్నావంటే క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావు గనుక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ అయినా, నా అనుకున్న వారే నేను వేదన పెట్టినా, నేను బాధ పెట్టినా, నీవు ఎదుర్కొని
సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే నీవు జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళగల. మనం హ్యాపీగా ఉండాలంటే మన మెంటాలిటీ బాగుండాలి, సౌకర్యాలు కాదు, ధనం కాదు. మనం హ్యాపీగా ఉండాలంటే మన మానసికమైన స్థితి బాగుపరచబడాలి, సౌకర్యాలు కాదు. ఇప్పుడు ఇక కష్టం వచ్చింది, ఆ కష్టం తీరిపోతే నువ్వు హ్యాపీగా ఉంటానని అనుకుంటున్నావు. కాదు, నువ్వు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే నీ మెంటాలిటీ మారాలి. ఆ శ్రమల కొరకు ఆలోచించడం ఆపేయాలి. ఒక వ్యక్తి చనిపోయారు అనుకుందాం, చాలా గృహాల్లో జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు బాధపడతారా, బాధపడరా? ఒక నెల రోజుల తర్వాత, ఒక 3 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వారికి ఆ బాధ తీరిపోయిందా, లేక ఆ ఆలోచన పోయిందా? వ్యక్తి లేడుగా, ముందు బాధపడ్డారు కదా, ఇప్పుడు ఎందుకు బాధపడట్లేదు? అంటే ఇప్పుడు బాధపడట్లేదు అంటే ఆ వ్యక్తి వచ్చేస్తున్నాడా? ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావా? మరి నీకెందుకు ఆ బాధ నెమ్మదిగా పోయింది నీ బ్రెయిన్లో నుండి? ఎప్పుడైతే నీ మనసులో నుండి అది పోయిందో, అలాగా ఆలోచించడం మానేసావో, అప్పుడు నీ హృదయం ఏమైపోయిందంటే తేలికైంది. అక్కడ లోటు ఉంది, అక్కడ లోటు ఉంది, ఆ వ్యక్తి లేరు. కానీ ఇక్కడ మారింది ఎవరంటే నీ మనసు. అందుకే నేను అంటున్నా, మన మనసు కానీ సరైన విధంగా మనం ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా కంట్రోల్ చేసుకోగలిగితే మనం సంతోషంగా ఉండగలం. శ్రమలు అంటారా? ఆదాంతో దేవుడు అన్నాడు, నీ బట్టి ఈ నేల శపించబడింది. మనిషి జీవితం ప్రయాస. ఇప్పుడు తింటాం. మధ్యాహ్నం ఏం కూర వండుకున్నారు? మధ్యాహ్నానికి ఏం ప్రిపరేషన్ మీద ఇంట్లో? మధ్యాహ్నం కానీ చికెన్ కానీ మటన్ కానీ వండుకోకపోతే అది ఆదివారం అని సంగతి మర్చిపోతాం. కంపల్సరీ ఉండాలి. వండుకున్నాం, ఆ తింటున్నప్పుడు ఆనందం, ఆ కొడుకు ఆడు తింటున్నప్పుడు, ఆ కూతురు తింటున్నప్పుడు వీళ్ళు సంతోషం అంతా అండి. సాయంకాలం వేసరికి మళ్ళీ ఏమవుతుంది? ఆకలేస్తుంది. తృప్తి చెందాం, మళ్ళా కొన్ని గంటల్లో ఆకలి. డబ్బులు వచ్చే మరలా కొన్ని నెలల్లో అవసరతలు పడతాయి. ప్రయాసే జీవితం. మనం సంతోషంగా ఉండాలంటే మన మనసు, మన హృదయం, మన ఆలోచన విధానం అనేది మారాలి. మన మెంటాలిటీ మారితే మనం సంతోషంగా ఉండగలము. దావీదు ఉన్నాడు. దావీదు రాజుగా అభిషేకింపబడినవాడు. రాజుగా దావీదుని అభిషేకించింది సమూయేలు. రాజుగా అభిషేకించిన తర్వాత గొలియాతుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. గొలియాతుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చినప్పుడు అభిషేకింపబడిన వాడు గనుక, దేవునితో మంచి అనుబంధమును కలిగి ఉన్నవాడు గనుక, దేవుడి మీద ఆధారపడే విశ్వాసము తనలో ఉన్నది గనుక ఆ గొలియాత్ అనే శత్రువును, ఆ శ్రమను, ఆ బాధను, ఆ కష్టమును ఎదిరించాడు. దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఏ పాటివాడు అన్నాడు. ఒక శ్రమతో నువ్వు అలా అనగలవా? ఒక కష్టంతో నువ్వు అనగలవా? ఒక బాధతో నువ్వు అనగలవా? నీవు మనుషుల్ని ఎక్కువ ప్రేమించడం వలన ఆ మనుషుల ద్వేషణ నీకు పెద్ద శ్రమగా ఉంది. అదే మనిషిని ప్రేమించడం మానేసి దేవుని ప్రేమించు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన అవసరత ఎంతగా మనల్ని కృంగదీస్తున్నాయంటే మనం ఆధారపడిపోయాం. ధనం మీద ఆధారపడ్డాం, ఈ లోకం మీద ఆధారపడిపోయాం. అందుకే అవి మనల్ని పరిపాలిస్తున్నాయి. అందుకే ఆ శ్రమలు బట్టి మనం కృంగిపోతున్నాం. కృంగిపోయే వారంగా మనం ఉండకూడదు. చదువుకుంటున్నావు, నీకు 5th ర్యాంక్ వచ్చింది. ఒక సబ్జెక్ట్లో నువ్వు నీ ఫ్రెండ్కి హెల్ప్ చేసావు, ఆ అమ్మాయికి 1st ర్యాంక్ వచ్చింది. నీ మనసు ఎలాగా ఉంటుంది? నేను చెప్పిన అమ్మాయికి ఏమొచ్చింది? 1st ర్యాంక్ వచ్చింది. నాకేటి వచ్చింది? ఆ అమ్మాయికి 1st ర్యాంక్ వచ్చింది, నేను ఎడుతున్నావా? దీన్ని ఏమంటారో తెలుసా? కుళ్ళిపోయే బుద్ధి అంటారు. ఉడికిపోయే బుద్ధులు ఉన్నప్పుడు ఎవరైనా దీవించబడ్డాడరా అంటే మరి నాకు అనే ఆలోచన ఎవరికి వస్తుంది అంటే స్వార్థపరులకు వస్తుంది. ఉడికిపోతారు కదా, వాళ్ళకి వస్తుంది. వస్తే వచ్చింది ఏమైంది? పోన్లే, నేను హెల్ప్ చేయడం వల్ల ఇంకొకడు బాగుపడ్డాడు, ఇంకొకడు ఉపయోగపడ్డాడు,
ఇంకొకడు మంచి స్థానంలోకి వెళ్ళాడు, దానికేముంది అని నువ్వు అనుకున్నావు అనుకో, బాధపడతావా? బాధపడవు. అంటే బాధపడడం కారణం ఏంటి? నీ బుద్ధి, నీ స్వభావం. నువ్వు మారాలని కోరుకో, నీ ప్రార్థన జీవితం పెంచుకోవాలని కోరుకో, ఎవరి ద్వారా ఏదైనా మేలు జరిగిపోద్దేమో అని వెళ్తావు. ఇక్కడ మన ఆలోచన విధానం అనేది మారితే ఈ కష్టమే కాదు, ఇంకే కష్టం వచ్చినా మనం సంతోషంగానే ఉంటాం. దేవుని సంగమా, ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుండి విడుదల విడుదల విడుదలని ఏడవకో. ఆ శ్రమతో ఎలా పోరాడాలో నేర్చుకో. ఎప్పుడైతే ఆ శ్రమతో ఎలా పోరాడాలో నీవు నేర్చుకుంటావో, నీ జీవితంలో ఇంకో శ్రమ వచ్చినప్పుడు పోరాడగలవు. ఒకవేళ ఈ శ్రమ నుండి విడుదల నువ్వు కోరుకుంటే మరలా ఇంకో శ్రమ వస్తుంది, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇంకెంత ఏడుస్తావు? ఈ శరీరము పుట్టినరోజులు ఎక్కువ చేసుకుంటుంది అంటే రోగాలకి ఎక్కువగా దగ్గర అయిపోతుందని, కష్టాలకి దగ్గర అవుతుంది. ఈ జీవితంలో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలకు భయపడే స్వభావం నీలో ఉండకూడదు. దేవుడి మీద ఆధారపడు. దావీదు యోనాతానుతో అంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఎవరు ఈ దావీదు? రాజుగా అభిషేకం పొందుకున్నవాడు. పెద్ద శ్రమ వస్తే అంత భయంకరమైన శ్రమను విశ్వాసంతో ఎదిరించాడు, పోరాడాడు. కత్తి పెట్టుకుని వచ్చాడు గొలియాతు, ఆయుధాలు ధరించుకొని వచ్చాడు గొలియాతు. దావీదు యుద్ధము యెహోవాదే అని తన యుద్ధం చేశాడు. ఈ రోజున అలాగనే శ్రమ వస్తే నువ్వేం చేస్తావంటే ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు, నా తరపు నువ్వు యుద్ధం చేయి ప్రభు అంటున్నావు. కానీ దేవుడు ఏమంటాడంటే నీతో నేను ఉంటాను, నువ్వే యుద్ధం చేయి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు చూసి భయపడే తత్వం గలవారే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా ఒక కఠినమైన పరిస్థితి వస్తే, శత్రువులు యుద్ధానికి వస్తారని తెలిస్తే భయపడేవారు. మాకెందుకు రావు ఈ టెన్షన్లు, మాకెందుకు ఈ బాధలు, ఏంటిది? అంచక ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలాలో బతికే వాళ్ళం కదా, ఏంటి మాకు ఈ ప్రయాణం, ఏంటి మాకు? దేవుడి మీద మోషే మీద సనుక్కునేవారు. ఓడిపోయారు. ఎరుకో పట్టణం ఉంది, ఎరుకో పట్టణం చుట్టూ ఎరుకో గోడలు ఉన్నాయి. ఏం కష్టపడ్డారని ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎప్పుడైతే దేవుడి వైపు చూసి మనం ఆ ఎత్తైన శ్రమతో, ఆ ఎత్తైన శోధనతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తామో దేవుడు అద్భుతమైన కార్యమును చేస్తాడు. నీ పిల్లలు చెడిపోతున్నారు, నీ పిల్లలు పాడైపోతున్నారు, అదొక సమస్య, అదొక శోధన నీ గృహంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? అందరూ బాగున్నా, నా పిల్లలు పాడైపోయారని అలాగే ఏడకో. నా పిల్లలు జీవితాలు బాగు చేయాలంటే ఈ శ్రమతో నేను ఎలాగనా పోరాడాలి, ఈ కష్టంతో నేను ఎలా పోరాడాలి. నీ ముందున ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, ఎదుర్కోవాలి. దైవ జ్ఞానం ఉంది, ప్రార్థన బలం ఉంది, విశ్వాసమైన డాల్ ఉంది, దేవుని వాక్యం ఉంది, నీ తరపున ప్రార్థించుటకు దైవజనుడు ఉన్నాడు. యుద్ధము నువ్వు చేయడానికి ముందుకు వెళ్ళట్లే, అందుకే ఓడిపోతున్నావు, అందుకే బాధపడుతున్నావు, అందుకే అవిశ్వాసపరుడుగా ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఏదో ఒక కొత్త సమస్య నీ జీవితంలో వస్తూనే ఉంటుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మళ్ళీ ఇంకో సమస్య, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మళ్ళీ ఇంకో సమస్య. సమస్యలను ఎదుర్కోగల మనస్తత్వం కలిగి ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మానవుని జీవితము శపించబడింది. ఒకవేళ దేవుడే మానవుడిగా వస్తే ఆయనకు కూడా మానవుడు కలిగి ఉన్న శ్రమలు కలిగి ఉంటాడా లేదా? మానవుడు శపించబడ్డాడు కదా.
నీ బట్టి ఈ నేల శపించబడింది అన్నాడు కదా. ఇప్పుడు దేవుడే మానవుడుగా వస్తే ఆయనకు కూడా మన వలనే అటువంటి ప్రయాస తప్పదు. ప్రభు అంటారు, నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఎవరు ఈయన? యేసు ప్రభు. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయన బోధిస్తే తృణీకరించారు. ఆయన ఎవరో దైవ జ్ఞానము ద్వారా ఆయన తెలియజేస్తున్నప్పుడు రాళ్ళు తీశారు. వాక్యమే శరీరధారిగా భూమి మీద నివసించినప్పుడు ఆ స్వకీయులే ఆయనను తిరస్కరించారు. ఈ రోజున మనల్ని ఎవరైనా తిరస్కరించారనుకో ఎంత బాధపడతామో, ఎంత వేదన పడతామో. నీకో చెప్పున, ఎవరు నిన్ను తిరస్కరించినా యేసయ్య నిన్ను తిరస్కరించలేదు. ఎవరు నిన్ను ద్వేషించినా యేసయ్య నిన్ను ద్వేషించలేదు. వాక్యం ద్వారాగా ఆ దేవుడు నిన్ను బలపరచకపోతే నీ పరిస్థితి, దేవుని సన్నిధి నువ్వు రాకపోతే నీ పరిస్థితి, బలహీనరాలు అయిపోయి ఉండేవి, బలహీనుడు అయిపోయి ఉండేవాడివి. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధికి నేను తీసుకొచ్చి ఆయన వాక్యంతో నేను ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. వచ్చావు మందిరానికి, వాక్యం విన్నావు, నిజమే కదా అనుకున్నావు, బయటికి వెళ్ళావు, శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా? శ్రమ వెంబడి శ్రమలు వచ్చిన ఆ శ్రమలను ఎదుర్కోగల శక్తి నీకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకములో శ్రమలు కలుగుతాయి. అయితే ప్రభు ఏమంటున్నారు? ధైర్యము తెచ్చుకునడి. ధైర్యం కావాలి. నా బ్రతికమైపోతే భయపడేవాడు సుఖంగా బ్రతకలేడు. నీ జీవితాన్ని బాగు చేసుకోగల ధైర్యం నీలో ఉండాలి. ప్రతి చిన్నదానికి భయపడే తత్వం నీలో ఉందనుకో మనశ్శాంతిగా ఉండలేవు. ఆ రాజ్యంలో ఉంటూ, ఆ పట్టణంలో ఉంటూ, ఆ వేగుల వారిని రహాబు ఏం చేసింది? రహస్యంగా దాచిపెట్టింది, వారి ప్రాణాలు కాపాడింది. ఒక స్త్రీకి ఎంత ధైర్యమో చూడండి. ఇంకొకరైతే చేయలేకపోయేవారేమో. ఒక స్త్రీకి ఎంత ధైర్యమో చూడండి. ఈ రోజున నీ పిల్లలు వచ్చి, అమ్మా నాకు ఇలా సమస్య వచ్చిందమ్మా అని నీకు చెప్తే నువ్వు కళ్ళు తిరిగి ఇలా పడిపోతావు. అక్కడ నీ భర్త వచ్చి ఇలా సమస్య వచ్చింది మనకి అని చెప్పితే అక్కడ ఆయాసం వచ్చేస్తుంది నీకు, అక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. నీళ్ళు కారిపోతూ ఉంటాయి కళ్ళలో నుండి. మీరు బాధపడాలని అనడంలే, వాక్యము మీకే కాదు, నాకు మాకు కూడా. అదే నీ కుటుంబానికి ఒక బలమైన స్త్రీగా నువ్వు ఉంటే కుటుంబానికి కిరీటంగా ఉంటా. నీ భర్త వచ్చి నీకు సమస్య చెప్పినప్పుడు భుజమే చేసి, ఈ సమస్యను మీరొక్కరే కాదు ఇద్దరు కలిసి ఎదుర్కొందాం, ప్రార్థన చేద్దాం, ఈ సమస్య నుండి ఎలా పరిష్కారము పొందుకుందాం, కుటుంబం అందరం ఉందాం, దైవజనులతో మాట్లాడదాం, గృహ కూడిక పెట్టుకుందాం. ఆ గృహ కూడికలో క్రీస్తు శరీరము నీ ఇంటిలో ఉంది, నూతన యెరూషలేము నీ ఇంటిలో ఉంది, పరిశుద్ధమైన పిలుపుకు ఏర్పరచబడిన వారు నీ ఇంటిలో ఉన్నారు, పరలోకమునకు ఏర్పరచబడిన వారు ఇంట్లో ఉన్నారు. ఇదిగో వారి వస్త్రములను ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారాగా వారు కడుక్కున్నారు. తెల్లని బట్టలు వేసుకున్న వారు పరిశుద్ధమైన సంఘము. ఆ పరిశుద్ధమైన సంఘము నీ గృహంలో ఉండి ప్రార్థిస్తుంది. గృహ కూడుకు పెట్టుకోవాలంటే పరువు నిలబడాలి, ఉన్న బరువు పోతుంది. అందుకే జరిగితే బాగా జరగాలండి. అంటే బాగా జరగాలంటే బిఫోర్ లాస్ట్ వీక్ ప్రేయర్ పెట్టుకున్నారు, వర్షం పడుతుంది. ఫోన్ చేశాను మధ్యాహ్నం, పర్లేదండి ఏం చేద్దాం అన్న. అయ్యగారు మీరు వచ్చి అడుగు పెట్టేసి యథావిధిగా కూడుకు జరిపేయండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏం ఆశించారు? అటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, ఆ విశ్వాసాలు చూస్తాడు.
ఆ పరిస్థితుల్లో కూడా మీరు రండి పర్లేదా, నేను అక్కడి వరకు కారు వేసుకెళ్ళి అక్కడి నుంచి గొడుగు వేసుకొని ఆ ఫ్యాంట్ ఎత్తుకొని గొడుగు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఆ రోజు మంచి వాక్యం ఇచ్చాడు తెలుసా దేవుడు అక్కడ. హల్లెలూయా. వాక్యమే ఉన్నవాడు వాక్యముగా ఆ రోజు అక్కడ విత్తబడ్డాడు. దేవుని బిడ్డలారా, పరిష్కారము చేసుకోవడం రాక ఇంకా అలా పట్టుకొని ఉన్నాం. గాజును పట్టుకొని ఉంటే నీకే రక్తం కారుతుంది. రక్తం కారుతుంది అని తెలిసినా సరే ఎందుకు పట్టుకోవడం, వదిలేసి కింద పడి. ఏదైనా ఒక సమస్య ఎవడన్నా చెప్పాడు అనుకో, విని ధైర్యంగా ఉండి ధైర్యం తెచ్చుకొని పౌరుషం తెచ్చుకొని ఏం భయపడకు అనే విశ్వాసం నీలో ఉండాలి. నాకు కష్టాలని ఎదుర్కోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా లోటు ఉందంటే వెంటనే లోటు కోసం బాధపడను, దీన్ని ఎలా పరిష్కరిద్దాం. ఒక తెలివైన వాడు, ఒక మేధావి వాడైతే ఎలా పరిష్కరిస్తాడు దీన్ని? దేవుని సేవకులము ఎందుకు పరిష్కరించలేము? దేవుని బిడ్డలము వాక్యంతో పోషింపబడుతున్నాం, మనం ఎందుకు ఆ సమస్యలను పరిష్కారము తెచ్చుకోలేము? దేవుడు నిన్ను కన్నాడు, నేను పోషించలేడా? నీకు పిల్లలు ఇచ్చాడు, అలా ఉద్యోగాలు ఇవ్వలేడా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేడా? దేవుని జీవితంలో ఏ మేలు చేయలేడు? నువ్వు దేవుని వద్దకు వస్తే ఏ మేలు పొందుకోలేవు. ఎవరి సలహాలు నీ కుటుంబ జీవితాన్ని మార్చేస్తాయి, ఎవరి సలహాలు నీ పిల్లల జీవితాలకు మేలుకరంగా ఉంటే రేపొద్దున నీ పిల్లలు బాధపడితే నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. గుర్తుపెట్టుకో, దేవుడిచ్చిన బహుమానము శాశ్వతమైనది. దేవుడిచ్చే బహుమానము నిరంతరము ఉంటుంది. దీవిస్తాను అన్నాడంటే దీవిస్తాడు. నువ్వు పొందుకోలేదా? హృదయం తెరుచుకో. నీ గర్వం ఎక్కువేమో, అహంకారం ఎక్కువేమో. దేవుళ్ళు ఎదగడానికి కొన్ని కారణాలు చెప్తావు చూడు, ఆ కారణాల వల్లే ప్రభు సన్నిధి ఎందుకు రావట్లేదంటే కారణాలు చెప్తావు చూడు. ఎందుకు ప్రార్థనలో ఎదగలేకపోతున్నావు అంటే కారణాలు చెప్తావు చూడు. నీ జీవితంలో ఈ లోకంలో ఎదగడానికి కష్టపడ్డావా? దేవుళ్ళు ఎదగడానికి కష్టపడ్డావా? ఇవన్నీ గమనించవా నువ్వు? దైవ జ్ఞానము నీకు బోధింపబడుతున్నప్పుడు ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో నీకు అర్థం కాలేదా? ఒక సమస్యతో ఎలా పోరాడాలో ఇంకా అర్థం కాలేదా? దేవుని దృష్టికి నీ నిర్దోషిని కనుక అన్నాడు, అందుకోసం నుంచి విడుదల పొందుకున్నాడు. రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అన్నాడు, విశ్వాసంతో నిలబడ్డారు, అందుకో సమస్య నుంచి విడుదల పొందుకున్నారు. దేవుని ప్రజలను తిరస్కరించడానికి ఏర్పాటువాడు అన్నాడు, అందుకో సమస్య నుంచి విడుదల పొందుకున్నాడు. ఈ మెంటాలిటీ నీలో లేదు. నువ్వు పోరాడు, నీ చేయి పట్టుకుని సేవకుడు నడిపిస్తాను నేను. నిజమైన సేవకుడు ట్రిక్స్ మ్యాజిక్లు ఉపయోగించి ఎవరిని భ్రమ పెట్టడు. సంఘమును కూడా శ్రమలతో పోరాడే విధంగా వాక్య బోధన అందిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ తరపున ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఉన్నారు, నీ తరపున దేవునికి మొరపెట్టేవారు ఉన్నారు, నీ తరపున దేవునితో మాట్లాడేవారు ఉన్నారు, నీకు సహకరించేవారు ఉన్నారు. ఇంకా నీకు భయమేనా? ఒక మందిరము, ఒక సంఘము, ఒక దైవజనులు, ఇంకా నీకు భయమే? ఇప్పుడు మారాల్సింది ఎవరు? మన స్వభావము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నా బట్టి మిమ్మల్ని హింసిస్తారు అని యేసు ప్రభు శిష్యులకు చెప్పినప్పుడు వెంటనే ఆ గుంపులో ఉన్నోళ్ళు వెనక్కలాగా వెళ్ళిపోయే బ్యాచ్ ఉండొచ్చేమో. ఈ రోజుల్లో అయితే ఇదేంటిది, దేవుడేదో మాకు అన్ని దీవులు ఇచ్చేద్దాం కొన్ని వచ్చాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ దీవెన రాదు. ఎందుకంటే వాక్యాన్ని మనం తీసి పడేయలేముగా. శ్రమ పడితేనే కానీ ప్రతిఫలం ఉండదు, కష్టపడితేనే కానీ ఆ పంట నువ్వు తినలేవు, ప్రయాసపడితేనే కానీ నీకు ప్రతిఫలం ఉండదు, నొప్పి భరిస్తేనే కానీ గర్భఫలం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి
సంపాదించుకున్నాడట అంతా. మనసులో అనుకుంటున్నాడట, ఏంటి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకునేను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. అంత సంపాదించుకున్నాడట. అంటే మరలా సంపాదించింది కష్టపడేగా, సుఖపడి కూడా ఎవడు సంపాదించుడుగా, కష్టపడి సంపాదించుకున్నాడు. ఆ సంపాదించి చూస్తూ సక్సెస్, ఐఆమ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అని గర్వించేస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవడో తెలుసా? దేవుడు. తనలో అనుకున్నాడు, సుఖించు, త్రాగు, సంతోషించు. దేవుడు ఏమన్నాడట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. సంపాదించినంత ఏమవుతుందండి? సంపాదించింది ఏమవుతుంది? ప్రభు అన్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతించకండి, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొట్టమొదటగా నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. దేవునికి స్తోత్రము. శ్రమను ఎదుర్కొన్న తర్వాత వచ్చే ఆనందం కన్నా దేవుని సన్నిధిలోనే మనకు ఆనందం ఎక్కువ ఉంది. రోగాలకి భయపడకండి, యేసు ప్రభు బిడ్డల్లాగా ఆలోచించాలి. దేవుని బిడ్డలముగా మనము ఆలోచించాలి. లోకములో ఉన్నవారి వాళ్ళే ఆలోచించకూడదు. ఇప్పుడు నీవు కలిగుడిదంతా నువ్వు పోగొట్టుకున్నా దేవుని విడిచిపెట్టే ఆలోచనలు రాకూడదు. యోబు అన్నాడు, దిగంబరునే వచ్చి తిని దిగంబరుడుగానే వెళ్ళిపోతాను. ఏమన్నాడు? దిగంబరుడుగా వచ్చాను తల్లి గర్భము నుండి, మరలా దిగంబరుడుగానే వెళ్ళిపోతా. అంటే నేను ఏమీ తేలేదు, ఏమి తీసుకోకుండానే మళ్ళీ ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతా. అంటే తన జీవితంలో చాలా భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు తనకు తాను ఓదార్చుకుంటున్నాడు. తనకు తాను మెంటల్గా కృంగిపోయే విధంగా మాట్లాడుకోవట్లేదు. పోయింది, నేనేం సంపాదించుకున్నా దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, పోన్లే అంటూ యెహోవా నామము స్తుతింపబడునుగాక అన్నాడు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, వచ్చే సంవత్సరం ఏం సంభవిస్తుందో తెలియదు, అంటే ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు, ఎప్పుడు ఏ భయంకరమైన కరువు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ భయంకరమైన రోగాలు వస్తాయో తెలియదు. డబ్బును వాడని చూచి, నీ బంధువులను చూచి, వాళ్ళని చూచి, వీళ్ళని చూచి వారు బ్రతుకులే బాగున్నాయి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు కలిగి ఉన్న రక్షణ బట్టి ఎంత విలువైన జీవితం ప్రభు నీకు ఇచ్చారో నువ్వు గుర్తించలేదు. అంటే నీ దగ్గర ఉన్న రక్షణ కన్నా వారి దగ్గర ఉన్న డబ్బే నీకు విలువైనదిగా కనబడిందా? నీవు కలిగి ఉన్న యేసు ప్రభు కన్నా వారు కలిగి ఉన్న ఆస్తులు, ఇల్లులు అవే నీకు విలువైనవిగా కనబడ్డాయా? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మనకి యేసయ్య ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో యేసు ప్రభువును కలిగి ఉంటే అంతకన్నా గొప్ప ధన్యత నీకేముంది? ఎందుకు యేసు ప్రభువును కలిగి ఉన్నందుకు ఆనందించట్లేదు? సంపాదిస్తున్నప్పుడు ఆనందిస్తున్నావు, లోకంలో తిరుగుతున్నప్పుడు ఆనందిస్తున్నావు, పాపములో ఆనందిస్తున్నావు, దేవునిలో ఆనందం మాత్రం నీకు లేదు. అందుకే నువ్వు శ్రమలకు భయపడిపోతావు. శ్రమలలో నువ్వు కృంగిపోవడం కన్నా దేవుల్లో ఆనందించడమే గొప్ప విషయం. నీ శ్రమ కన్నా దేవుని సన్నిధిలో ఆనందమే గొప్పది. దేవునికి స్తోత్రము. బయటంతా నీరే, బయటంతా వర్షమే, బయటంతా కరువే, బయటంతా శిక్ష, ఓడలో మాత్రం వారు సురక్షితంగా ఉన్నారు. ఏ అపాయం రాలేదు. కారణం ఏమిటి? వారు ఆ వర్షాన్ని చూసి భయపడట్లేదు, వారు ఆ శిక్షను చూసి భయపడట్లేదు. కారణం ఏంటంటే ఆ కుటుంబం గుర్తించింది, మేము దేవుని ద్వారాగా ఎన్నుకొనబడిన వారమే అని. నీవు దేవుని ద్వారాగా ఎన్నుకొనబడ్డావు. నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ శ్రమ, ఏ కష్టము, ఏ బాధ నిన్ను నాశనం చేయలేదు. ఎదుర్కో బలవంతుడుగా. జ్ఞానమును సంపాదించు. ఒక సమస్యతో ఎలా పోరాడాలో ధైర్యం తెచ్చుకో. ఒక కష్టంతో ఎలా పోరాడాలో. కృంగిపోయే బుద్ధి రానియకు. అటువంటి ఆలోచనలు నీ జీవితంలో
రానేయకు. ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నీ చుట్టూ నీ స్నేహితులు ఉన్నారు. వారందరూ వారు పొందుకుంటున్న బహుమానాల కొరకు, వారు కలిగి ఉన్న ఆస్తుల కొరకు, వారు కలిగి ఉన్న ఉద్యోగాల కొరకు నీతో చెబుతున్నప్పుడు నీలో బాధ కలుగుతుంది. వాళ్ళు అవే చెప్పారు కానీ వారు కలిగి ఉన్న శ్రమలు నీకు చెప్పలేదు. అది గుర్తుపెట్టుకో. ఆ శ్రమలు వారికి చెప్పలే. వారు కలిగి ఉన్న బాధలు నీకు చెప్పట్లే. వాళ్ళ ఇంట్లో గొడవ నీకు చెప్పట్లే. వారు కలిగి ఉన్న కరువు నీకు చెప్పట్లే. వారు ఏ ఏ విషయాలు లోటు కలిగి ఉన్నారో చెప్పట్లే. డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, కానీ రోగానికి విడుదల లేదు. ఎందుకు? వారు కలిగి ఉన్న రోగానికి మందు లేదు, విడుదల లేదు. ఏదో ఒక సమస్య ప్రతి గృహంలో ఉంటుంది. వారి సమస్యలు మనకు తెలియలేదని వారేదో సంతోషంగా ఉన్నారని అనుకోవడం కాదు. ఎవరో సంతోషంగా ఉన్నారని నువ్వు బాధపడిపోకు. ప్రతి మనిషి ఏదో ఒక కష్టంతోనే ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మానవులకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారాగా ప్రతి పాపమును తుడిచివేశాడు, ప్రతి శాపాన్ని తుడిచివేశాడు. ఇప్పుడు ప్రభువు అన్నారు, ఇదిగో నా శాంతి మీకు ఇచ్చుచున్నాను అన్నాడు, నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. లోకమిచ్చు సమాధానం కాదు ఇది, లోకమిచ్చు శాంతి కాదు ఇది. ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు, రక్షకుడు నిన్ను నన్ను పరిశుద్ధమైన రక్తంతో కడిగి ప్రాణమును అర్పించి మన తరపున శిక్షను ఆయన అనుభవించి మనకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆనందించాలి. ఎందులో అంటే నీతిలో ఆనందించాలి, సమాధానంలో. ఆ నీతి సమాధానము ప్రభు రాజ్యంలో ఉన్నవి. ఎక్కడ ఆనందించడానికి కష్టపడుతున్నావు, ఎక్కడ సంతోషం ఉండడానికి కష్టపడుతున్నావు, ఆనందము సంతోషం ప్రభు సన్నిధిలో ఉంది. ఇక్కడ నేను ఏ కష్టము కృంగదీయలేదు. కరువు వచ్చింది అబ్రహాము కాలంలో, అబ్రహాము నశించిపోలేదు. ఇసాకు కాలంలో కరువు వచ్చింది, ఇసాకు నశించిపోలేదు. యాకోబుకి అనేకమైన సమస్యలు వచ్చాయి, నశించిపోలేదు. దినా విషయంలో సమస్య వచ్చింది, ఏసేపు చనిపోయాడని అన్నలు చెప్పారు. యాకోబులో వేదన, బాధ, కష్టాలు. కానీ ఒక గొప్ప వార్త చెప్పనా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు తన ప్రజలతో పరిచయం చేసుకున్నాడు. రేపొద్దున్న నీ పిల్లలతో దేవుడు అంటాడు, నేను నీ తల్లి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను. ఎందుకో నీవు ఈ రోజున అనుభవించిన కష్టాలకు ప్రతిఫలంగా దేవుడు నీ పిల్లల్లో సంతోషాన్ని నింపుతాడు. నీ తరాలు దీవించబడతారు. నీ తరాలు దీవించబడడం కారణము మా అమ్మమ్మ భక్తి అండే విశ్వాసం, మా నాన్న భక్తి అండే విశ్వాసం, మా తాత భక్తి అండే విశ్వాసం. ఈ ధన్యత నీకు కలగాలనే దేవుడు నిన్ను ఒంటరిదాన్ని లేక ఒంటరివాడిని చేశాడు. నీవు నీ కుటుంబంలో ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నీ ద్వారాగా నీ సంతానము దీవించాలని దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు. ఈ ధన్యత నీకు ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం దేవునికి ఇచ్చాడు. తరతరాలు చెప్పుకుంటారు, మేము అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నారు, అబ్రహాం వారసులు అని చెప్పుకుంటున్నారు. నీ తరతరాలు కూడా నీవు ఈరోజు కలిగిన విశ్వాసం బట్టి, నీవు ఈరోజు కలిగిన నీతిని బట్టి, ఈరోజు నువ్వు కలిగిన భక్తిని బట్టి, ఈ రోజుల్లో నీవు ఎదుర్కొన్న అకష్టాల శ్రమల బట్టి నీ తరతరాలు చెప్పుకుంటారు. నీ విశ్వాసమును గుర్తిస్తారు. నీ విశ్వాసం భూమి మీద కొన్ని ఆడబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. విధబడిన వాక్యం అందరూ హృదయంలో బదలపరచండి, ధైర్యపరచండి, శక్తినివ్వండి, బలానివ్వండి. మా బలమంతా నీవే తండ్రి, నీ మీద ఆధారపడ్డామయ్యా. ఎదుర్కొనే తత్వాన్ని ఇవ్వండి ప్రభువా. కృంగిపోయే వారంగా మేము ఉండకూడదు, భయపడే వారంగా ఉండకూడదు తండ్రి.
కుటుంబాన్ని రక్షించుకోగల సామర్థ్యం మాకు ఇవ్వండి. ఏ సమస్యతో అయినా పోరాడగల బలాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డలను ఆదరించు. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారికి యేసు నామములో విడుదల కలుగును గాక, మేలులు కలుగును గాక. ఒంటరిగా ఉన్న వారికి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. దురాత్మ నుంచి పీడింపబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. విదేశాలకు ప్రయత్నం చేస్తే వారికి మార్గాలు తెరవండి. మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.